చాలా పెద్ద పెద్ద ఆధ్యాత్మిక విషయాల్ని కూడా శ్రీరామకృష్ణ పరమహంసగారు చాలా సింపుల్గా చిన్న చిన్న కథలతో మనస్సుకి హత్తుకునేలా చెప్పేవారు. సరే, మరి ఈరోజు మనమేం చేద్దామంటే ఆయన చెప్పిన అలాంటి కొన్ని కథల ద్వారా అసలు సత్యమంటే ఏంటి, మిథ్య అంటే ఏంటి, ఆ తేడాను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏది నిజం, ఏది మాయా? మనం చూస్తున్న ఈ ప్రపంచంలో ఏది శాశ్వతంగా ఉండిపోతుంది, ఏది కాసేపు కనిపించి మాయమైపోతుంది, దేనికి నిజమైన అస్తిత్వం ఉంది, ఏది కేవలం మన కంటికి కనిపించే ఒక భ్రమ? ఈ ప్రశ్నలతోనే మన ఈ విశ్లేషణ మొదలుపెడదాం. సరే, ఈ ప్రశ్నలకు సమాధానం కోసం శ్రీరామకృష్ణులు చెప్పిన మొదటి కథలోకి వెళ్దాం. ఆయన చూడండి, ఒక ఇంద్రజాలికుడు గురించి చాలా మామూలు ఉదాహరణతో ఎంత పెద్ద విషయాన్ని వివరించారో. ఇప్పుడు ఊహించుకోండి, ఒక ఇంద్రజాలికుడు స్టేజ్ మీదకు వస్తాడు, గాల్లోనే చేతులు తిప్పుతూ ఇదిగో మాయా, అదిగో గారడి అంటాడు కదా. లేనిదాన్ని ఉన్నట్లు, ఉన్నదాన్ని లేనట్లు చూపిస్తూ మనందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయమేంటంటే, ఆ ప్రదర్శన మొత్తంలో నిజమేది, అసత్యమేది? ఆలోచించండి. ఆ ఇంద్రజాలికుడు ఒక్కడే అక్కడ నిజం. అతను సృష్టించిన ఆ మాయలు, ఆ గాళ్ళో ఎగిరే పక్షులు, మాయమైపోయే వస్తువులు, ఇవన్నీ అబద్ధం, అసత్యం. ఎందుకంటే అవి కాసేపుండి మాయమైపోతాయి, అంతేకదా? సరే, కథ బాగుంది, కాని దీని వెనుకొన్న అసలైన ఆధ్యాత్మిక అర్థమేంటి? ఇక్కడే శ్రీరామకృష్ణులు అసలైన విషయాన్ని చెప్పారు. ఆ ఇంద్రజాలికుణ్ణి దేవుడితో పోల్చారు, అతను సృష్టించిన మాయను ఈ ప్రపంచంతో పోల్చి అసలు శాశ్వతమైన సత్యమంటే ఏంటో వివరించారు. ఆ ఇంద్రజాలికుడులాగే భగవంతుడు ఒక్కడే శాశ్వతమైన సత్యమన్నమాట. ఆయన ఎప్పుడుకీ ఉంటాడు, ఎప్పుడుకీ మారకుండా ఉంటాడు. మరి మనం చూస్తున్న ఈ ప్రపంచం, అదంతా ఆ ఇంద్రజాలికుడు సృష్టించిన మాయలాంటిది. ఒక్కసారి ఈ అసత్యమైన ప్రపంచం లక్షణాలు గమనిద్దామా? చూడండి, ఇది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, నిరంతరం మారుతూనే ఉంటుంది. ఈరోజు ఉన్నట్టు రేపుండదు. అంటే తాత్కాలికం. మనకు నిజంలా కనిపిస్తుంది కాని అది నిజం కాదు. ఈ తాత్కాలికమనే విషయాన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవాలంటే ఆయన చెప్పిన మరో అద్భుతమైన కథ ఉంది, రావణుడి జీవితం గురించి. విందామా? ఒకసారి కైలాస పర్వతం మీద శివయ్య, ఆయన పక్కనే నందీశ్వరుడు కూర్చుని ఉన్నారు. అంతా ప్రశాంతంగా ఉంది. అప్పుడే హఠాత్తుగా వాళ్లకొక పెద్ద శబ్దం వినిపించింది. నందికి ఆశ్చర్యం వేసి, స్వామీ, అదేంటి ఆ శబ్దం అని అడిగాడు. దానికి శివుడు ప్రశాంతంగా, రావణుడు పుట్టాడు అని చెప్పాడు. సరే అని నంది ఊరుకున్నాడు. కాసేపటి తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద శబ్దం. నంది మళ్ళీ అడిగాడు. అప్పుడు శివుడు ఒక చిన్న నవ్వు నవ్వి, రావణుడు చనిపోయాడు అని చెప్పాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయమేంటి? రావణుడు జీవితం అంటే మామూల్ది కాదు. పుట్టుక, తపస్సు, రాజ్యపాలన, యుద్ధాలు, మరణం, ఇదంతా దేవతల కాలమానంలో జస్ట్ 2 శబ్దాల మధ్య గడిచిన కొద్ది క్షణాలు మాత్రమే. అంటే దీన్ని బట్టి మన జీవితం ఎంత క్షణభంగురమో అర్థం చేసుకోవచ్చు. సరే, జీవితము క్షణికమని అర్థమైంది. మరి ఈ క్షణికమైన మన ఉనికికి, ఆ శాశ్వతమైన సత్యానికి మధ్య సంబంధమేంటి? దీన్ని అర్థం చేసుకోవడానికి సముద్రం, దాని అలల ఉదాహరణ చూద్దాం. ఇది చాలా మంచి ఉదాహరణ. చూడండి, సముద్రం అనేది ఒకటి, అది శాశ్వతం, అదే సత్యం. మరి దానిలోంచి పుట్టే అలలు, బుడగలు, అవి అసత్యం. ఎందుకంటే అవి ఒక్కసారిగా పైకి లేస్తాయి, కాసేపు కనిపిస్తాయి, మళ్ళీ అదే సముద్రంలో కలిసిపోతాయి. మన జీవితాలు కూడా సరిగ్గా ఇలాంటివే. మనమందరం, అంటే సమస్త జీవులు, ఆ భగవంతుడు అనే మహాసముద్రం నుంచే పుడతాం. మన జీవితకాలమైపోయాక చివరికి మళ్ళీ ఆయనలోనే లీనమైపోతాం. అంటే మనం ఆ సముద్రం నుంచి కాసేపు వేరుపడిన అలలలాంటి వాళ్లమన్మాట. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ కథలు, ఈ ఉదాహరణలు, ఇవన్నీ మనల్ని ఒకే ఒక్క మహాసత్యం వైపు తీసుకెళ్తున్నాయి. వేదాంతంలో చెప్పే ఒక గొప్ప వాక్యం వైపు. ఆ మహావాక్యమే బ్రహ్మ సత్యం జగన్మిథ్య. దీని అర్థమేంటంటే, బ్రహ్మము అంటే ఆ పరమాత్మ, ఆ అల్టిమేట్ రియాలిటీ మాత్రమే సత్యం. మనం చూస్తున్న ఈ జగత్తు, ఈ ప్రపంచమంతా మిథ్య, అంటే ఇది ఒక తాత్కాలికమైన భ్రమ. ఆలోచించండి,
మొదట మనం చెప్పుకున్న ఇంద్రజాలికుడి కథ, తరువాత రావణుడి క్షణికమైన జీవితం, ఆ తర్వాత సముద్రపు అలల ఉదాహరణ, ఈ మూడు కూడా ఇదే గంభీరమైన సత్యాన్ని మనకు చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. కాబట్టి మన జీవితం ఒక శాశ్వతం కాని అస్థిరమైన అలా లాంటిది అని ఒప్పుకుంటే మరి మనందరికీ మూలమైన ఆ మహాసముద్రమేది? ఆ సముద్రం ఎక్కడుంది? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి.